దాశరథి రంగాచార్యులు గారు ఇంకా చమత్కారం చేశారు. ఆయన అన్నారు, 7 శిఖరాలు నేనొడవలేను, వెంకన్న పాదాలు దర్శింపలేను. నాకు ఓపిక లేదు, డబ్బులు లేదు, నేను ఎక్కలేను, నేను చూడలేను. ఏమి డబ్బులున్న వాళ్ళైతే వెళ్ళిపోతారా? చక్కగాను. కలవారినే కాని కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, నిరుపేద మొరలేవి వినలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ. అడగవే మాయమ్మ అనురాగవల్లి. ఎప్పుడు అడగాలట? నడిరేయి ఏజాములో స్వామి నిలుచేర దిగివచ్చును. రాత్రి నీ దగ్గరికి సంతోషంగా దిగొస్తాడే, అప్పుడు ఏమండి డబ్బున్న వాళ్ళు అయితే వచ్చి ప్రత్యేక దర్శనాలు, విఐపీ లెటర్స్, సేవా కార్యక్రమాలు, 5 రెట్లు కట్టుకోవడాలు, కట్టుకుని మీ సేవలు చేసుకోవడాలు, చక్కగా మీ దగ్గర ఉండడాలు, ఉత్తరీయాలు పుచ్చుకోవడాలా? ఆ నిరుపేదలందరికీ అతి లఘు, మహాలఘు, శీఘ్రలఘు ఈ దర్శనాలా? ఏం కారుణ్యం అండి మీది అని అడగండమ్మా. ఈయన అడగట. ఎవరు అడగలట? అమ్మవారు అడగలట. ఎప్పుడు అడగలట? రాత్రి పడుకోవడానికి పాపం ఆయన ఏదో సంతోషంగా ఇంతసేపు నిలబడి పద్మావతీదేవి దగ్గర వస్తే అడుగమ్మా. ఎంత చమత్కారం అండి! అమ్మవారి దగ్గర అంత స్వాతంత్ర్యం భక్తులకి.